నమస్కారం. మన ఇండియన్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ గురించి ఆలోచించగానే పెద్ద పెద్ద బ్రాండ్స్ పేర్లే గుర్తొస్తాయి కదా. కానీ ఈ దిగ్గజాలున్న మార్కెట్లోనే ఒక కొత్త కంపెనీ సవాల్ విసురుతోంది. దాని పేరే అర్హమ్ టెక్నాలజీస్. ఇంత కాంపిటీషన్లో వాళ్ళు ఎలా నిలబడాలనుకుంటున్నారు? ఈరోజు దాని గురించే మన విశ్లేషణ. అసలీ కథకి సెంటర్ పాయింట్ ఏంటంటే వాళ్ల ప్రోడక్ట్ రేంజ్. ఇక్కడ చూడండి, స్మార్ట్ టీవీలు, కూలర్లు, ఫ్యాన్లు, వాషింగ్ మిషన్లు, ఇలా ఒక భారతీయ కుటుంబానికి కావలసిన దాదాపు ప్రతి వస్తువుని వీళ్లు తయారుచేస్తున్నారు. సరే, ఇక్కడే మనకు అసలైన ప్రశ్న వస్తుంది. ఇన్ని పెద్ద బ్రాండ్స్ ఉన్నప్పుడు ఇంత పెద్ద మార్కెట్లో ఒక కొత్త ప్లేయర్ ఎలా సక్సెస్ అవుతుంది? అర్హమ్ కథ వింటుంటే ఒక క్లాసిక్ అండర్డాగ్ స్టోరీ చూస్తున్నట్టే ఉంటుంది. సరే, అర్హమ్ స్ట్రాటజీ ఏంటో తెలుసుకునే ముందు వాళ్లు అడుగుపెడుతున్న ఈ ఇండియన్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ ఎంత పెద్దదో, అందులో ఉన్న అవకాశం ఏంటో ఒక్కసారి చూద్దాం. ఈ నంబర్స్ చూస్తే అసలు విషయం అర్థమవుతోంది. మనందరం ఓటీటీలెక్కువ చూస్తున్నాం గదా. దానికి తోడు ధరలు కూడా అందుబాటులోకి రావడంతో స్మార్ట్ టీవీ మార్కెట్ అంచెం వేగంగా పెరుగుతోంది. ఇక మొత్తం కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ అయితే 2033 నాటికి 1.5 లక్షల కోట్లకు చేరుతోందట. అంటే కంపెనీలకు ఇది ఎంత పెద్ద అవకాశమో ఊహించుకోండి. ఇక మన కథలోకి వద్దాం. అసలు ఎవరి అర్హమ్ టెక్నాలజీస్? వాళ్ళెక్కడ్నుంచి వచ్చారు? వాళ్ల ప్రయాణం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, 2008లో కేవలం టీవీలను ఇంపోర్ట్ చేసే ఒక చిన్న ట్రేడర్గా స్టార్ట్ అయ్యారు. ఆ తర్వాత 2013లో ఒక కంపెనీగా రిజిస్టర్ అయి ఇప్పుడు ఏకంగా ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో సొంతంగా తయారీ యూనిట్ నడుపుతున్నారు. అంటే ఒక ట్రేడర్ నుంచి ఒక మ్యానుఫ్యాక్చరర్గా ఎదిగారన్నమాట. సో వీళ్ళు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ బేస్డ్ కంపెనీ. వీళ్ళ దగ్గర 2 బ్రాండ్స్ ఉన్నాయి. ప్రీమియం సెగ్మెంట్ కోసం స్టార్ షైన్ అని, మాస్ మార్కెట్ కోసం అరాటాన్. అంటే 2 రకాల కస్టమర్లను టార్గెట్ చేస్తున్నారన్నమాట. స్మార్ట్ టీవీలు, ఫ్యాన్లు, కూలర్లు, వాషింగ్ మిషన్లు అన్నీ తయారు చేస్తున్నారు. ఇప్పటికే 10కి పైగా రాష్ట్రాల్లో 500 మందికి పైగా డీలర్లతో మంచి నెట్వర్క్ కూడా ఉంది. సరే, అంతా బాగుంది. కానీ ఇంత కాంపిటీషన్లో మార్కెట్ను పట్టుకోడానికి వీళ్ల ప్లాన్ ఏంటి? వాళ్ల ప్లేబుక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వీళ్ల స్ట్రాటజీలో ముఖ్యంగా 4 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్, మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ను తక్కువ ధరకి ఇవ్వడం. సెకండ్, వారంటీతో కస్టమర్లలో నమ్మకం పెంచడం. థర్డ్, సేల్స్ తర్వాత కూడా ఫాస్ట్ అండ్ రిలయబుల్ సర్వీస్ ఇవ్వడం. అండ్ ఫైనలీ, ముఖ్యంగా భారత్ అంటే టైర్ 2, 3 సిటీస్పై ఎక్కువ ఫోకస్ పెట్టడం. ఈ 4గే వాళ్ల సక్సెస్కి కీ అనమాట. ఇందులో ఈ వారంటీ పాయింట్ నిజంగా చాలా ముఖ్యం. ఎందుకంటే ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నాక సర్వీస్ ప్రాబ్లమ్స్తో చాలామంది ఇబ్బంది పడతారు. సరిగ్గా ఈ పాయింట్ని వీళ్లు పట్టుకున్నారు. టీవీలపై ఏకంగా 3 సంవత్సరాల వారంటీ, ఫ్యాన్స్పై అయితే 5 సంవత్సరాల వారంటీ ఇస్తున్నారు. ఇది మార్కెట్లో ఒక గేమ్ చేంజర్. వాళ్ల మ్యానుఫ్యాక్చరింగ్ మోడల్ కూడా చాలా స్మార్ట్గా ఉంటుంది. కొత్త ఫ్యాక్టరీల కోసం కోట్లు ఖర్చు పెట్టకుండా ఉన్న ఫ్యాక్టరీ కెపాసిటీని పూర్తిగా వాడుకొని ఉత్పత్తిని పెంచాలని చూస్తున్నారు. దీన్నే కేపెక్స్ లైట్, అవుట్పుట్ హెవీ అంటారు. సింపుల్గా చెప్పాలంటే తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఉత్పత్తి. ప్రస్తుతం వాళ్ల ఫ్యాక్టరీ కెపాసిటీలో కేవలం 30% వాడుతున్నారట. అంటే అర్థమేంటి? కొత్తగా పెద్దగా ఇన్వెస్ట్ చేయకుండానే ప్రొడక్షన్ని డబుల్, ట్రిపుల్ చేసేంత స్కోప్ వాళ్ల దగ్గర ఆల్రెడీ ఉంది. ఇక వాళ్ల టార్గెట్ చూడండి, 2028 కల్లా ఈ 30%ని 80%కి తీసుకెళ్లాలి. అంటే కొత్త ఫ్యాక్టరీ కట్టకుండానే ప్రొడక్షన్ని దాదాపు 3 రెట్లు పెంచగలరు. ఇది వాళ్ల గ్రోత్ పొటెన్షియల్ని క్లియర్గా చూపిస్తోంది. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. స్టార్ షైన్ బ్రాండ్ కాంపిటీటర్స్తో పోలిస్తే ఎలా ఉందో చూడండి. ధరలో కాంపిటీటివ్గా ఉంది, వారంటీ అయితే అందరికన్నా ఎక్కువ. అన్నింటికన్నా ముఖ్యంగా ఇది మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్. అందుకే టైర్ 2, టైర్ 3 సిటీస్ని టార్గెట్ చేస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. సరే, ఇప్పుడుదాకా కంపెనీ స్ట్రాటజీ చూసాం. ఇప్పుడు దీన్ని మనం ఒక పెద్ద చిత్రంతో కనెక్ట్ చేద్దాం. అదే మేక్ ఇన్ ఇండియా వేవ్. ప్రధాని మోదీగారన్నట్టు భారతదేశం త్వరలోనే గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతుంది. ప్రపంచమంతా మనవైపు చూస్తోంది. ఈ మాటలు అర్హమ్ లాంటి కంపెనీలకు ఒక పెద్ద బూస్ట్ లాంటివి. దేశీయ తయారీకి ప్రాధాన్యత పెరగడం వాళ్లకు కలిసొచ్చే అంశం. అందుకే అర్హమ్ విజన్ మేక్ ఇన్ ఇండియా విజన్తో పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. ఇంపోర్ట్స్ను తగ్గించి మన దేశంలోనే మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ తయారు చేయాలన్నదే కదా లక్ష్యం.
ఆ లక్ష్య సాధనలో అర్హం కూడా ఒక భాగం. మన దేశ లక్ష్యం కూడా చిన్నదేం కాదు. 2026 నాటికి $300 బిలియన్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారాలి. ఇంత పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలంటే అర్హం టెక్నాలజీస్ లాంటి కంపెనీల పాత్ర చాలా కీలకం. సరే, ఇదంతా ప్రెజెంట్. మరి ఫ్యూచర్ ఏంటి? వాళ్ల విజన్ 2028 ఏంటో ఇప్పుడు చూద్దాం. రాయ్పూర్ నుంచి ప్రపంచ స్థాయికి వెళ్లగలరా? 2028 నాటికి వాళ్ల టార్గెట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. 300 కోట్ల రెవెన్యూ, గ్లోబల్ మార్కెట్లలోటి ఎక్స్పాన్షన్, అంతేకాదు ప్రాడక్ట్ పార్ట్స్ కోసం ఇతరులపై ఆధారపడకుండా స్వంతంగా తయారు చేసుకోవడం, ఇంకా క్రోమా లాంటి పెద్ద రీటైల్ స్టోర్స్తో పార్ట్నర్షిప్స్. ఇది వాళ్ల ప్లాన్. మరి ఈ టార్గెట్స్ ఎలా రీచ్ అవుతారు? దానికి ఒక రోడ్ మ్యాప్ ఉంది. ఖర్చులు తగ్గించుకోవడానికి దాదాపు 30 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సౌత్ ఇండియా మార్కెట్లోకి, ఇంకా మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా లాంటి దేశాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దానికి తోడు ఏఐ ఇంటిగ్రేటెడ్ గూగుల్ టీవీలు, కొత్త టెక్నాలజీతో బిఎల్డీసీ ఫ్యాన్స్ లాంటి ఇన్నోవేటివ్ ప్రాడక్ట్స్ కూడా తీసుకురాబోతున్నారు. సో ప్లాన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ భారతదేశం నడిబొడ్డున ఉన్న ఒక చిన్న పట్టణం నుంచి మొదలైన ఈ కంపెనీ మన దేశపు నెక్స్ట్ బిగ్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్గా ఎదగగలదా? కాలమే సమాధానం చెప్పాలి.